ఒక్కడు అదంతా భ్రమలు. ఈడు దొక్కుతుండు ఆడు దొక్కుతుండు. ఇప్పుడు మొన్న ఇండిపెండెంట్ వేస్తే గెలిచేటోని అన్నారు, నేనే తప్పు చేసుకున్నా. ఇండిపెండెంట్ అంటే పార్టీకి కట్టుబడి ఉన్నా కాబట్టి ఒకసారి అవకాశం. జూబ్లీహిల్సా ఇక్కడ నా అంబర్పేట జూబ్లీహిల్స్ ఎందుకు వస్తాను, నేనే బయట రాని అని మా అంబర్పేటకు. ఆయన నేను వాళ్ళు అంటారు కదా, ఏ నాన్న లోకల్లో నువ్వు పోయి నువ్వు అంబర్పేట, తప్పది. ఎందుకంటే మా అంబర్పేటకు వచ్చిండు మా రోహిన్, ఏమో డిపాజిట్లు తగ్గినాయా లేదు కదా. నేను ఏమంటున్నా అంటే కొండు మీద కారం వేయద్దు, ఐస్ వేయరి. నేను ఆల్రెడీ మండుతున్నా, నా మీద పెట్రోల్ పోసిరు అనుకో మీరే తలగబడతారు. ఓకే, దాని మీద నీళ్ళు పోయే ప్లాన్ ఇది. నీళ్ళంటే ఏంది, నా జోలికి రాకురి. మళ్ళీ నేను కాంప్రమైజ్ అయ్యే రకం కాదు, కాంప్రమైజ్ కూడా కాదు. అందరు పోయి కాళ్ళు మొక్కిరు వాస్తవంగా. ఏమయ్యారు, నాంబర్పేటలో లక్ష్మణ్ యాదవ్ ఉండు. ఓకే, హనుమంతరావు 30 ఏళ్ళని దొక్కిండు. ఓకే, ఇప్పుడు మా రోహిత్ ఉండు పాపం, ఏదో చైర్మన్ ఇస్తే అయిపోయేది, 2 ఏళ్ళు కష్టపడ్డాడు, డీసీసీ ప్రెసిడెంట్ ఇచ్చాడు. పొన్నం కైలాస్ నేత ఉండు ఇక నల్గొండకు, పాపం ఆయన స్టేజ్ మీదకి రానిచ్చాడు వెంకటరెడ్డి అన్న. ఆయన బాధ ఏంటంటే బీసీల బతుకులు బాగాలేవురా బాబు మారూరు అని చెప్తున్నాం. మీకు సెట్ అయ్యేది కాదు, మీరు కొట్లాడేటోళ్ళు కూడా కాదు. ఎన్ని రోజులు కుక్కేసిన పెయిన్లకి ఇట్లా పడి ఉంటారు. ఒక్కరోజన్నా మనిషి లెక్క బతుకురు. నేను ఇలా హ్యాపీగా ఉంటా, హ్యాప్ వచ్చాడు ఇవ్వకుండా నేను పార్టీ కొనవారికి పోయి వచ్చిన. ఇప్పుడు చెట్టు కొనెక్కినోడికి దిగినోడే మొగోడు. ఇలా నేను ఎక్కి దిగినా ఏఐసిసి పోస్ట్ లాస్ట్ కదా, అది పోయి వచ్చిన. ఇంకేం కావాలి నాకు, ఎమ్మెల్యేనా ఎవ్వని దయాదాక్షాలు లేకుండా ప్రజల ఆశీస్సులతో గెలిచి వస్తారు. సో అంటే పాలిటిక్స్ అంటే ఒక బిజినెస్ అన్నట్టు మారిపోయినాయి మొత్తం. అది వాళ్ళకు ఇప్పుడు పార్టీలు ఎట్లా సిస్టమ్ పెట్టాలంటే 5 ఏళ్ళు సభ్యత్వం తీసుకొని పనిచేసిన పార్టీ పదవని రూల్ తేరి ఒక్కసారిగా రాడు, మళ్ళీ ఒక్కడు రాడు. ఏడే పూటకో పార్టీ మారుస్తారు గాడిది కొడుకులు, పదవి పోతుంటారు. ఏమిటి వాళ్ళు అంటే బాధాకరం ఏంటంటే ఎస్సీలు బీసీలు ఎస్టీలు మైనార్టీలు ఓసీలలో మంచి గొప్ప ఐడియాలజీ ఉన్న గొప్ప వ్యక్తులు ఉన్నా కూడా పోయి నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తాను. ఇప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి పోయి నేను సపోర్ట్ చేయనిగా. బీఆర్ఎస్లో బీసీలు నిలబడ్డా చేస్తా, కాంగ్రెస్లో బీసీలు నిలబడ్డా, ఎస్సీలు నిలబడ్డా, ఎస్టీలు నిలబడ్డా చేస్తా, ఇండిపెండెంట్ పోయి ఎవడన్నా నిలబడ్డా కూడా సపోర్ట్ చేస్తా. ఇక కామన్ మ్యాన్ నేను. అయితే మొత్తం బహుజనవాదం అయితే ఎత్తుకొని ఏదో ఒకటి చెయ్యాలి బీసీల కన్నా అయితే అనుకుంటా చేస్తా. నాట్ ఓన్లీ బీసీ, ఓకే, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఆర్ ఓసీ. ఓసీలలో తిండికి లేని వాళ్ళు ఉన్నారు. నేను ఇప్పుడు రెడ్లను మొత్తం తిట్టోళ్ళని కూడా చెప్తా, అందులో కూడా లేని వాళ్ళు ఉన్నారు. అరే బాబు 10-20% రెడ్లు ఉన్నోళ్ళు ఉన్నారు, 80% గరీబ్ వాళ్ళు ఉన్నారు, వెల్మలాళ్ళు అట్నే ఉన్నారు, కమ్మలాళ్ళు అట్లనే ఉన్నారు, కాపులాళ్ళు అట్లనే ఉన్నారు, అన్నిట్లలో ఉన్నారా నాయన.